ఆరాధన కార్యక్రమం మాకు పెడతం జరిగిందండి. ముత్యాలరావు గారు ఇవాళ బాగోలేదు, ఇంటి పక్కనే ఆరాధన కార్యక్రమం పెడితే మనకి బాగోదాలు బాధపడతారు, చాలా గుడుకుమంటూ ఉన్నాడు అన్నాడు. అయితే అలాగే కదమ్మా, 10 నిమిషాలు మీరు కూర్చోండి, నేను అతని దగ్గరికి నేను వెళ్ళొస్తాను అని ఆ అబ్బాయి దగ్గరికి నేను వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నాకు కూడా అన్నయ్య వరుసగా అన్నయ్య అవుతాడండి, మా ఫ్రెండ్ అతను కూడానే వెళ్ళి నా మహామంత్రం చెప్పించుకొని నా సద్గురుదేవుని నమస్కరించుకుంటే తెల్లారిపోతుగా స్వామి లేచి కూర్చున్నాడండి. చచ్చిపోయిన స్వామి, అది మహిమ. మనలో ఉన్న ప్రేమ అభిమానం స్వామి మీద ఉంటే ఎప్పుడు స్వామి ఆశీస్సులు మనతో పాటు మన కుటుంబీలకు కూడా ఇస్తాడండి స్వామి. ఎంత గొప్పదాన్ని బాగా ఆలకించండి. ఆయన మా గురుగారిని కందరాడ గ్రామాన్ని తీసుకొచ్చినప్పుడు 500 రూపాయలు ఇచ్చి స్వామికి నమస్కరించుకున్నాడండి. ఈ ఆళ్ళకి ఇంకా కూడా స్వామి ముత్యాలరావు స్వామి అన్న స్వామి అంటాడండి. నేను కాదు స్వామి మహానీయుడు, నాకు సద్గురుమూర్తి ఆయన ఉన్నాడు, ఆయన నేను బతికించాడు, అంటపోతే 500 రూపాయలు ఇచ్చాడు. అది అలా జరిగింది. అలాగే మా పక్కన అనుభవం పక్కనే ఒక మా సభ్యురాలు ఆ పాప బిడ్డ పాప కూడా హాస్పిటల్లో పోతుందని చెప్పారండి. ఇదేంటండి అన్నయ్య గారు ఇలా జరిగిందండి, స్వామి ఆరాధన కార్యక్రమం నేను రాలేనండి, ఈదిలోకి ఇలాగ మా మరదలకి చాలా నీరసంగా ఉంది, ఇంకా చచ్చిపోయేలా ఉందండి, కేక బుర్ర అది చాలా మైండ్ లేదన్నారు. పోతే అలా కదమ్మా, నేను ఇక్కడి నుంచి స్వామి ఆశీస్సులు ఇస్తున్నాను, ఆయన మీ మనీ ఎటు ఈ మరదలు ఎలాగెళ్ళిందో అలా మనీ తన ఇంటికి వెళ్తుంది, ఏం పర్వాలేదని ఆ మహామంత్రం జపించుకుని తన ఇంటికాడ నుండి నేను స్వామికి ప్రార్థించుకుని ఆ స్వామికి ఇస్తే 4వ రోజుకల్లా తన ఇంటికి తన బిడ్డ ఇద్దరు కూడా చల్లగా ఇంటికి వచ్చారండి. ఎంత మహిమందో చూసుకోండి. అలాగే మా పాపకు కూడా ఒక ఆడపిల్ల పుట్టిందండి స్వామి ఆశీస్సులతోటి. పుట్టిన తర్వాత పిల్ల నీలం రంగులో పుట్టిందండి, అంటే ఉమ్మనీళ్ళు మింగేసిందండి పాప. ఉమ్మనీళ్ళు మింగేసి శుభ్రంగా డొక్కది ఎగరేస్తాం అన్నీ కూడా జరుగుతుంటే రాజగిరి హాస్పిటల్లోకి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత నేను అనుకున్నాను వాళ్ళందరూ నల్లగా ఉంటారో, ఇప్పుడు నల్లగా పుట్టిందేమో బిడ్డ అనుకున్నాను, నాకు తెలియలేదండి. అప్పుడు ఆ రాజుగారు అన్నారండి మా పక్క ఆవిడతోటి, తెల్లారితే కానీ పాపని అసలు చెప్పలేమండి, అది తెల్లగా గోధి రంగులా ఉండాలని పాప చూస్తే ఇలా ఉంది, చాలా బాగోలేదండి పరిస్థితి అన్నారు. ఆ ఊసి నాకు చెప్పిందండి. పెద్ద పాపకి నీరసం చేసినప్పుడు చాలా అల్లిపోయినండి. ఈ చుట్టూ మాత్రం నేను భయపడలేదండి. ఏంటంటే నా దగ్గర మహామంత్రం ఉంది, నా సద్గురుమూర్తి ఉన్నాడు, నాకు ధైర్యం ఉంది, నాకు ఎప్పుడు కూడా ముందుకు వెళ్తాను నాకు మనసులో అనుకునే పోతికి సరిగ్గా 11 ఆ టైంకి అలా గులాబీ రంగులోకి వచ్చేసిందని పాప. స్వామి మహిమ ఎంత గొప్పదనం చూసుకోండి. అదేవిధంగా నేను ఆరాధన కార్యక్రమం పెట్టుకున్నాను. మన సత్యనారాయణ మేట గారు వచ్చారు, పెద్ద మైషెట్ అది పెట్టి చాలా అడవడిగా చేశానండి. ఆ ఇంచుమించు ఊళ్ళోని 200 మంది ఇక పైకి వచ్చారు. ఆ పెట్టుకున్న తర్వాత మన్నాడు ఏం జరిగిందంటే అండి, మా ఇంటికాడ పూల మొక్క ఉండదండి, పొద్దున్న స్వామికి 2 పూలు కోసుకుని పెట్టుకున్నానండి. 10 ఆ టైంకల్లా నా గుండెలో నిప్పులాగా వచ్చిందండి. ఇదేంటి నిప్పులాగలా వస్తుందని మా ఇంటికాడ వాళ్ళతో చెప్పానండి. ఏమీ లేదు అనుకోదు, పూల చెట్టు శుభ్రంగా ఎండిపోయిందండి. అంటే 4 గంటల ఆ టైంకల్లా ఈ ఇరవాడు వెళ్ళి అక్కడ చూపించుకుంటే ఇంట్లో యజమానికి చెట్టుకి పెట్టారమ్మా చెడుపు, ఏ కారణం చేత ఈ అబ్బాయి మీ ఇంటికి రాలేదు అన్నారు. మహనీయుడు నా తోడున్నాడు, నా స్వామి ఉన్నాడు నా దగ్గర అని ఎంతో తాతో ఇటువంటి అనుభవాలు ఎన్నో జరిగాయి నాకు. ఈ వ్యాపారం చేసుకునేటప్పుడు కూడా వ్యాపారం కూడా ఎలా బతకాలన్నావని ఇలా డైలీ 1000 రూపాయలు సంపాదిస్తున్నానండి స్వామి ఆశీస్సులతోటి. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఆరాధన కార్యక్రమం చేసుకుంటే స్వామి ఖచ్చితంగా ఆశీస్సులు మనకు వస్తాయి. నేను ఈ డొక్కులు ఈ హార్మోనీలు ఇవన్నీ డోలకలు ఏమి మోస్తుంటే ఊళ్ళో వాళ్ళు చూసిన ఎంక చూసిన అవివారండి అనుకునేవాడిని. స్వామి దృష్టిలో ఎప్పుడైనా వెళ్తుందంటావా, నీ డైలీ వారం మోతున్నానో ఆ మహానుభావుడు దృష్టిలోకి ఎప్పుడైనా వెళ్తుందంటావా మనసులో నాలో నేను అనుకునేవాడిని. అలా లక్ష్మి గారు వచ్చారు, రామారావు గారు వచ్చారు, అలాగే మా సూర్యబాబు గారు కూడా చుట్టూ కూడా వచ్చారు. ఏంటి ఆ మోసిది ఆ మహానీయుడు దృష్టిలోకి వెళ్ళింది. ఆయన కార్తీక మాసంలో మా గ్రామం రావాలని నేను కోరుకున్నాను. అలాగే ఆ మహానీయుడు ఎన్నో వాయిదాలు పెట్టిన రాత్రి 11 ఆ టైంకల్లా నాకు ఫోన్ వచ్చింది, ఇలాగ కందరాడు రేపు వస్తున్నారు ముత్యాలరావు అని మనకు ఫోన్ చేశారండి. చాలా సంతోషపడిపోతే మరి ఇంకో సభ్యుల దగ్గరికి వెళ్ళండి, ఇదేంటి మన చూద్దరు అమౌంట్ లేదు, ఏంటి ఎలా వచ్చేస్తున్నారు స్వామిగారు అని అనుకుంటే నేను అన్నానండి నా దగ్గర 10,000 కట్నం ఉంది, ఎంతనే సరే ఖర్చు పెట్టేస్తాను స్వామిగారు మా గ్రామం రావాలన్నానండి. అలాంటిది మహానీయుడి వల్ల నేను ₹1 ఖర్చు పెట్టకుండా నా చూసిందే ఇచ్చుకుంటే అలా స్వామి ఆశీస్సులతో డబ్బు అలా పోగైపోయిందండి. మరి ఆ మహానుభావుడు వచ్చాడు ఎలా మాట్లాడదామంటే నా సంతోషం ఆపులాగా మాట్లాడిపోయాను. ఆ ఏళ్ళ నుంచి కూడా లచ్చివారం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు స్వామిగారు చూస్తానా, నా కళ్ళల్లో ఎప్పుడు ఉంటానా అని ఎప్పుడు కూడా మనసులో ఎప్పుడు అలా మనసులో ఉండేదండి. ఈ లచ్చివారం ఈ బాబుని చూస్తే నాకెంతో ఆనందం అయిపోయి మనీ లచ్చివారం ఎప్పుడు వస్తుందా అని చూస్తానండి, సోమవారం ఎప్పుడు వస్తుందా అని చూస్తానండి. ప్రతి సోమవారం కూడా నేను సాయంత్రం 6వ పథకాల ఆగిపోయి ఆరాధన కార్యక్రమాన్ని జనాన్ని అందరినీ కూడా పోగుపెట్టి ఆరాధన కార్యక్రమం చేసుకుంటే ఆ ఊళ్ళోకి వెళ్ళబో సభ్యులందరూ కూడా
చాలా చక్కగా నమస్కరించుకొని మా గ్రామం ప్రతి చుట్టూ కూడా మునిగిపోయేదండి. ఏ పంటలు పాడైపోయి ఇవాళ మహనీయుడు మా గ్రామం వచ్చాడు. చక్కని పచ్చిడి వంటి పంటలు పండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది లేదు, మా సభ్యులకి ఇబ్బంది లేదు. ప్రతి ఇక్కడ వచ్చే సభ్యులు కూడా అందరూ కూడా స్వామి ఆశీస్సులు పొంది చక్కగా స్వామి ఆశీస్సులు పొందించి కూడా నూతన ఆశ్రమానికి ఎవరు తోసినటువంటి కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా అందవలసిందిగా కోరుతున్నామండి. మన ఊళ్ళోని మరి ఏ ఆలయమైనా కట్టుకునేటప్పుడు నలుగురు కూడా సందాలేసి ఇంటింటికి తిరుగుతారు. ఆ మహనీయుడు ఏది కూడా లేదు, మనకిచ్చాడు అవకాశం. ఇక్కడ ఇంత సల్లి ఇంత ఎన్నో పనులు మనకి ఇక్కడికి వచ్చారంటే ఎంత ఆనందం అనుకోండి. కొన్ని కోట్ల వరకు ఉండదని ఇంత ఆనందం, ఇంత భాగ్యం. కొన్ని కోట్లు ఉండొచ్చు, అక్కడికి ఆస్తులు లక్షలు ఉండొచ్చు, కానీ మన దగ్గర ఏమీ లేదు. మహనీయుడు ఆశీస్సులు ఉన్నాయి. మన కుటుంబం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటాయి, అలా మన గ్రామం బాగుంటుంది. ఎప్పుడు కూడా స్వామి ఆశీస్సులు పొందుతూ నాకులాగే కూడా ప్రతి గ్రామంలో కూడా ఆరాధన కార్యక్రమం సేవ చేస్తూ స్వామి ఆశీస్సులు పొంది మనకు ఆస్తొత్తు అవేసేది ఏమొద్దు. జన్మం ఉంటే జన్మం ఉంటే పుట్టి ఈ పిఠాపురంలోనే వచ్చి మన ఆయన సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగించమని స్వామిని ప్రార్థించి ఎప్పటికైనా ఆయనలోనే ఐక్యమత్యం చేసుకోమని నేను మనస్ఫూర్తిగా సభ్యులకి అందరికీ కోరి ప్రార్థించుతున్నాను. ముత్యాలరావు గారు ఆయన యొక్క స్వానుభవాలు చెప్పడమే కాకుండా ఆ గ్రామంలో ఆరాధనలో పాల్గొన్నటువంటి సభ్యుల యొక్క అనుభవాలు చెప్పడమే కాకుండా ఆరాధనా కార్యక్రమం క్రమం తప్పకుండా చేసుకుంటే ఉండేటటువంటి ఫలితాన్ని చెప్పడమే కాకుండా ఆరాధన ఏ విధంగా చేయాలి, ఆ ఉండేటటువంటి కార్యకర్తలు ప్రతి ఊళ్ళోని కూడా ఎంత శ్రమ పడాలి అనేటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకంటే నేను స్వయంగా చూశానండి. ఆయన అంత పాపం అందరినీ పోగు చేస్తారు, కానీ మన గ్రామాల్లో మనం వెళ్తాం కానీ మన పక్క వాళ్ళని పిలవం. అంచేత ప్రతి ఊరు వారు కూడా గమనించండి, ఆరాధనకు రానటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా ఫోన్ చేసో లేకపోతే దారిలో వస్తూ పిలుచుకునో ఆరాధనా కార్యక్రమాలు పెంపొందింపు చేసుకోవాల్సింది విషయం మనవి. ముత్యాలరావు గారికి సభ తరపున కృతజ్ఞతలు. ఇంకోరు ఎవరన్నా అనుభవం చెప్తారమ్మా? ఒకసారి కూర్చోమ్మా, రండి, మీరు రండి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాచార్యులు డాక్టర్ ఉమ్రాలి షా సద్గురువర్యులకు సాష్టాంగ ప్రణామం. సభ్యులకు సభ్యేతరులకు నా మనవి. మాది తాడేపల్లిగూడెం దగ్గర తాళముందు నూరుపాడు. నా పేరు పెద్దగాపండి. నాకు ఒక బాబు పాప బీటెక్ కంప్లీట్ చేసుకుని వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుందండి. ఈ స్టాఫ్ని తీసుకెళ్ళడం నిమిత్తం తాడేపల్లిగూడెంలో తాలూకా ఆఫీస్ దగ్గర నుంచి ఓ బస్సు బయలుదేరుతుందండి. ప్రతిరోజు మా ఇంటి దగ్గర నుంచి ఆ బస్సు దగ్గరికి పాపని నేను మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళి అక్కడ దిగబెట్టి వచ్చేస్తూ ఉంటాను. ఇదే క్రమంలో ఒకరోజు నేను తీసుకెళ్తున్నానండి. పాపని తీసుకెళ్తూ ఉండగా స్లోగానే వెళ్తున్నాను మోటార్ సైకిల్ మీద. వెనకాల కూర్చుంది పాప. రోడ్డుకి అడ్డంగా పరిగెత్తున ఒక ఆయన పెద్ద ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేస్తే ఇంకా వచ్చేస్తున్నాడు రా, పడిపోతాడు, బండి మీద పడిపోతాడు వీడు అని చెప్పి నాకు అర్థమైపోయి బండి ఆపేసానండి. బండి ఆగిపోయింది. కానీ ఆ పరిగెత్తుకుంటూ వచ్చిన మనిషి ఊపు ఆపుకోలేక వెనకాల ఉన్న పాపను తోసాడు. నేను ఆగిపోయానండి. పాప పడిపోయిన విషయం కూడా తెలియదు. బండి మించి ఎలకెత్తలా పడిపోయిందండి పాప. పడిపోవడంతో డైరెక్ట్గా ఈ తలెళ్ళి రోడ్డుకి తగిలి మొత్తం బ్లడ్ అలా వచ్చేసిందండి. ఇంకా మనిషి లేదనుకున్నానండి. ఇక పడిపోయిన విషయం కూడా తెలీదు. బండి ముందుకు వచ్చి పడిందండి. ఎవరు ఈ పాప ఎలా పడిపోయిందని అనుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు కానీ నేను మనిషి షాక్ నుంచి తేరుకోలేదండి. నేను తేరుకునేటప్పటికి ఏంటి పాప కట్టుకుని చీరలాగా ఉంది ఏంటి అని చెప్పి గబగబా దిగి వెళ్ళేటప్పటికి అంత బ్లడ్ అండి, అంత కారిపోతుంది. చుట్టుపక్కల 4-5 వచ్చి లేపి చూస్తున్నారండి. ఒక 50 మంది దాకా పోగైపోయారు. అప్పుడు బండి దిగి వెళ్ళానండి. వెళ్ళి చూసేటప్పటికి మనిషిలో లేదండి, స్పృహలో లేదు పాప. ఇంక లేదనుకున్నానండి నేను. ఇక స్వామి అనుకుని వెంటనే మేము అప్పుడు కొత్తగా వచ్చామండి మేము తాడేపల్లిగూడెం. సరే డాక్టర్ గారు చౌదరి గారి దగ్గరికి ఇమీడియట్గా తీసుకెళ్దామని చెప్పేసి అందులో కుర్రోడు అంటే ఆటోలో వేసుకుని మనిషి ఇంక లేదనుకుని ఇంక తీసుకెళ్ళానండి అక్కడికి. ఏం చేయాలో అర్థం కావట్లేదండి. డాక్టర్ గారు వచ్చారని వెంటనే జాయిన్ చేసుకుని విశ్వప్రయత్నం చేస్తున్నారండి. ఆయన మనిషి పలకట్లా, కాన్షియస్లోకి రావట్లా, ఏం చేయట్లా. ఈలోపు మా బంధువులకు ఫోన్ చేస్తే మా మిస్సెస్ని తీసుకుని వచ్చారండి. వాళ్ళు వచ్చేటప్పటికి 1 అవర్ పైన అవుతుందండి ఆవిడ వచ్చేటప్పటికి. రాగానే
స్వామి విభూతి తీసుకొచ్చి ఇంటి దగ్గర నుంచి బొట్టు పెట్టి, ఏమండి స్వామికి ఫోన్ చేశారండి అన్నది. చేయలేదే, నాకేం తొయ్యలేదు అసలు అని అన్నాను. ఇమీడియట్గా చేయండి స్వామికి అని అన్నారు. సరే ఇమీడియట్గా ఫోన్ చేసి, స్వామి ఇట్లా జరిగిందండి బాబు పాపకి అని అంటే, ఏం జరిగింది ఏంటి వివరంగా చెప్పమన్నారండి. చెప్పానండి. ఏం పర్లేదు బాబు, ఏం అవ్వదు, పర్వాలేదు, అంతా బాగానే ఉంటుంది అని నేను చూసుకుంటాను అని అన్నారండి. ఆయన మాట ఇక్కడ అన్నారండి. ఫోన్ పెట్టాను, పాప కాన్షియస్లోకి వచ్చిందండి. అప్పుడు అంతవరకు కూడా మాకైతే ఏం చెప్పట్లేదండి. మా బంధువులకు మాత్రం డాక్టర్ గారు చెప్పడం, లేదండి ఇక్కడ లాభం లేదు, మీరు రాజమండ్రి వెళ్ళిపోవడానికి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోండి, మీరు అరేంజ్మెంట్ చేసేసుకోండి అంటున్నారు. మేము కంగారు పడతామని మా బంధువులు మాకు చెప్పుకోకుండా వాళ్ళ యొక్క ఏర్పాట్లో వాళ్ళు ఉండటం జరిగిందండి. ఈ లోపల స్వామి ఇట్లాగంటాం, పాప కాన్షియస్లోకి రావటం, ఆ తర్వాత ఆయనే డాక్టర్ గారే, పర్వాలేదు పాప కాన్షియస్లోకి వచ్చింది కాబట్టి నేనే ట్రీట్ చేస్తాను, పర్వాలేదులే అని అన్నారండి. అని సాయంత్రం 3-4 అవుతుందండి. అప్పుడు మళ్ళీని తలకి తగిలింది కాబట్టి ఏ విధంగా ఉంటుందో ఏంటో స్కానింగ్ తీపిద్దాం ఒకసారి, తణుకు స్కానింగ్ సెంటర్లో తీపిద్దాం, తణుకు తీసుకెళ్ళి తీయించరండి అని అన్నారండి. మళ్ళీ తణుకు అంటున్నారు, స్కానింగ్ అంటున్నారు, ఏం జరుగుద్దో ఏంటో అని చెప్పేసి, బాబు మరి ఇట్లాగా తణుకు స్కానింగ్ సెంటర్కి తీసుకెళ్ళమంటున్నారండి బాబు అని అంటే, ఆయన తీసుకెళ్తే తీసుకెళ్ళినామండి, చేస్తే చేయమనండి, ఏముంది నా రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గానే వస్తాయి, ఆల్రెడీ బిఫోరే చెప్పేస్తారన్నమాట అండి, నార్మల్గానే వస్తుంది, తీసుకెళ్ళండి పర్వాలేదు అని అన్నారండి. సరే తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళి స్కానింగ్ తీపిచ్చామండి. తీపిచ్చిన వెంటనే నా ఆదుర్దా, నా కంగారు. సరే అక్కడే సెంటర్లోని వెళ్ళి ఆ డాక్టర్ గారిని, ఏమండి ఎలా ఉందండి అంటే, మేము చెప్పకూడదండి అంటే, కాదండి పిల్ల తండ్రినేనండి, పర్వాలేదు చెప్పండి అని అంటే, ఏమీ లేదయ్యా, చివరి వరకు అంచు వరకు వెళ్ళి వెనక్కి వచ్చింది అంతే, చాలా అదృష్టం ఇది అని చెప్పేసి, ఏం పర్వాలేదు మీ డాక్టర్ గారే చెప్తారులే, మీరు వెళ్ళిపోండి అని అన్నారండి. సరే బయలుదేరి వచ్చేసామండి. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా డాక్టర్ గారు చూపించామండి. డాక్టర్ గారు చూపించిన తర్వాత ఆయన కూడా సేమ్ ఇదే విధంగా చెప్పారండి, ఏం ప్రమాదం లేదులే, కొద్దిలో తప్పుకున్నదంతే, చాలా అదృష్టం అయ్యా అని అన్నారండి. అంతవరకేనండి. ట్రీట్మెంట్ చేశారండి. మరుసటి రోజున వాళ్ళ స్టాఫు, హెచ్ఓడీస్ వాళ్ళందరూ కూడా వచ్చి చూడటానికి వచ్చారు, అన్నీ చేశారండి. డాక్టర్ గారు అయితే చాలా చిరాకు పడ్డారనమాట. ఏంటి ఇంతమంది వస్తున్నారు, ఇది ఆసామసి వ్యవహారం అనుకుంటున్నారా, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తున్నారేంటి మీరు, ఏమీ లేదన్నట్టుగా ఇది మాట్లాడుకుని వెళ్తున్నారేంటి, చాలా ప్రమాదమైన విషయం ఇది, అది ఇది అని చెప్పేసి కేకలేయటం కూడా జరిగిందండి. తర్వాత స్వామికి ఫోన్ చేశారండి, బాబు మీరు అన్నట్టు రిపోర్ట్స్ వచ్చినాయండి, నార్మల్గానే ఉన్నదని చెప్పారండి బాబు అని అనగానే, ఏం పర్వాలేదు బాబు, 3 రోజులు హాస్పిటల్లో ఉంచి ఇంటికి పంపించేస్తారు, ఇంటికి వెళ్ళిపోండి, మళ్ళీ మామూలుగానే ఉంటుంది, యథావిధిగానే ఉంటుంది, మామూలుగానే ఉంటుంది, మామూలుగా తన పని తాను చేసుకుంటుందిలే, సక్రమంగానే ఉంటుందిలేండి అని అన్నారండి. సరే 3వ రోజు వచ్చిందండి. 3వ రోజుని వాళ్ళు హెచ్ఓడి మళ్ళీ వచ్చారండి. మరుసటి రోజుని మళ్ళీ డిశ్చార్జ్ చేస్తున్నారా ఏంటి అని ఆయన మీద ఎంత చిరాకు పడ్డారంటే అంత చిరాకు పడి వెళ్ళిపోమన్నారండి వాళ్ళందరూ. నేను వెళ్ళిపోమన్న తర్వాత మేము 3వ రోజు అండి అది, మేము వెళ్ళి అడగాలంటే ఏ విధంగా అడుగుతాం, ఇప్పుడే 10 నిమిషాలు అవ్వలేదు, వాళ్ళని కోపడ్డారో ఏమని అడుగుతామని చెప్పేసి రూమ్లోనే కూర్చున్నామండి మేము. ఆ డాక్టర్ గారు మా దగ్గరికి వచ్చి, పాప దగ్గరికి వచ్చి, ఏమ్మా ఏంటి ఇంటికి వెళ్ళిపోతావా, వెళ్ళిపోమ్మా బాగానే ఉంది అని చెప్పి, ఏ డాక్టర్ మాట్లాడుతూ నేను ఇంతవరకు వినలేదండి. నా ఎక్స్పీరియన్స్లో నన్ను 2 గంటల సేపు నన్ను భయపెట్టేసావమ్మా, నీ అనుభవంలో నేను ఎప్పుడు ఇంత ఇదిగా భయపడలేదు. నేను కాదు నేను కాపాడింది, నువ్వు నమ్ముకున్న నీ స్వామి నిన్ను రక్షించారు. ఈ మాట యథార్థం అండి, ఈ మాట ఆయన నోటంట వచ్చిందండి. ఇది నువ్వు నమ్ముకున్న నీ స్వామి నిన్ను కాపాడారు, నీకేం పర్వాలేదు అని చెప్పేసి, ఈరోజు వెళ్ళిపోతావు వెళ్ళిపో అని చెప్పేసి 3వ రోజే ఇంటికి పంపించేయటం జరిగిందండి. స్వామి దయతోటి ఇంటికి వెళ్ళిపోయామండి. అప్పటి నుంచి కూడా బాగానే ఉంది, తన పనులు తాను చేసుకుంటూ మామూలుగా ఉద్యోగానికి వెళ్తూ ఉందండి. ఆ విధంగా స్వామి నన్ను నా కుటుంబ సభ్యుల్ని కాపాడినందుకు చాలా రుణపడి ఉంటాను. జై సద్గురు. స్వామిని మనసా వాచా కర్మన నమ్ముకుంటే ఏ విధంగా కాపాడతారనేటువంటిది వారి అమ్మాయి యొక్క అనుభవాన్ని చెప్పారు. వారి కృతజ్ఞతలు. స్వామి యొక్క ప్రసంగాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. సెల్ ఫోన్స్ ఆలస్యంగా వచ్చినటువంటి వారు కూడా దయచేసి స్విచ్ ఆఫ్ చేసుకోవాలండి.